ఈరోజు నైట్ మా పిల్లలు మేల్కొన్నారు. ఏందో ఈ పిల్లలు నైట్ 12, 1, 3, 4, 5 వరకు మేల్కుంటున్నారు. డే అంతా పడుకుంటున్నారు. నైట్ అంతా మేల్కుంటున్నారు. అసలు ఏందిది వీళ్ళకి ప్రపంచం ఏందో నాకైతే అర్థం కావట్లేదు. ఏంటంటే నైట్ టైంలో ఆకలైతుంది పిల్లలకి. ఎంత పడుకోబెట్టినా మేల్కుంటున్నారు. బెదిరిస్తున్నాను అయినా మేల్కుంటున్నారు. నాకు అర్థం కావట్లేదు వాళ్ళది సిచ్యువేషన్ ఏందో అర్థం కావట్లేదు. అసలు ఈ పిల్లలకి ఫోన్లు రావడం వల్ల నైట్ అంతా మేల్కొని డే అంతా పడుకుంటున్నారు. స్కూల్లో కూడా పడుకుంటున్నారు. అసలు మా పాప అయితే స్కూల్లో పడుకుంటుంది, నైట్ అంతా మేల్కుంటుంది. నా నా డైలీ టైమే చేంజ్ చేసుకోవాలనుకొని చాలా చేంజ్ చేసుకోవడానికి ట్రై చేసాగా. ఎంత ట్రై చేసినా కూడా నైట్ అంతా మేల్కోవడం, డే అంతా పడుకోవడం. ఇది ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. మీకు కూడా ఎవరికైనా ఇలాంటి ఉంటే కామెంట్ చేయండి గాయ్స్. ఇంకా ఈ పిల్లలు ఏంటంటే నైట్ అంతా గేమ్స్ ఏవి ఇవ్వను కానీ ఎందుకు మేల్కుంటున్నారో. నైట్ అంతా పడుకొని నైట్ అంతా మేల్కొని డే అంతా పడుకునేసరికి నైట్ అంతా నిద్ర రావట్లేదు పిల్లలకి. అసలు అర్థం కావట్లేదు. ఈ ఫోన్లు కొన్ని రోజులు బ్యాన్ అయితే బాగుండు దేవుడా అనిపిస్తుంది. పోనీ కరెంట్ అయినా లేకపోతే బాగుండు. పాత రోజులే బాగుండేవి. ఈ సిచ్యువేషన్లో అయితే కంటి ప్రాబ్లం వస్తుంది. మెంటల్గా చాలా స్ట్రెయిన్ అవుతున్నారు ఈ పిల్లలు. వీటికి ఇప్పుడు మొబైల్స్ కూడా తెచ్చింది గవర్నమెంటే. సో గవర్నమెంట్ కూడా ఏదైనా యాక్షన్ తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఈ వ్లాగ్స్ ఇవేవి లేకుండా ప్రశాంతంగా ఉండేది. చెత్త షార్ట్స్, యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టా షార్ట్స్ అన్నీ బ్రెయిన్లో అందరికి. ఇప్పుడు మనకేమో 90 కిడ్స్ ఏంటంటే చిట్టి చిలకమ్మ, పొట్టి చిలకమ్మ ఇవన్నీ మనం ఎక్కించుకున్నాం బుర్రలో. వాళ్ళు అలా కాదు. వాళ్ళకన్నీ షార్ట్స్లో ఉన్న పాటలే వినిపిస్తాయి, పాటలే పాడుతున్నారు. అన్నీ చిల్లర పాటలు. అంటావా మామ, అంటావా మామ పాటలు. అడ్డమైన చెత్త పాటలన్నీ వాళ్ళ బుర్రలు ఎక్కుతున్నాయి. ఒక మంచి వర్డ్ అనేది వాళ్ళకి రావట్లేదు. దీనిపైన మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నాకేనా ఇలాంటి సిచ్యువేషన్ మొత్తం అందరికీ ఇలాంటి సిచ్యువేషన్ ఉందా? నాకైతే నైట్ అంతా మేల్కొని పొద్దున్న మా వర్క్ చేయాలంటే నా బ్రెయిన్ అసలు వర్క్ చేయట్లేదు. నిజం చెప్తే మర్చిపోతున్నా ఇవన్నీ. ఏదో ఫోన్ ఇట్లా పట్టుకోవడం, ఏదో టైంపాస్ ఉన్నప్పుడు టైంపాస్ ఉన్నప్పుడు ఫోన్ పట్టుకోవడం వల్ల బ్రెయిన్ అనేది స్ట్రెయిన్ అవుతుంది. ఈ అలవాట్లు అనేవి ఎలా మార్చుకోవాలి దేవుడా నాకైతే అర్థం కావట్లేదు. ఏదో ఖాళీగా ఉన్నాం కదా అని ఫోన్ పట్టుకుంటున్నా. ఆ ఫోన్ పట్టుకోవడం వల్ల మొత్తం టైం అంతా ఫోన్కి వెళ్ళిపోతుంది. నిజం తెలుసా మీకు ఎవరికైనా ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా ఫోన్ చూసి స్క్రోల్ చేస్తున్నలోపు అయిపోతుంది టైం అనేది. మనం ఫోను వాళ్ళు కనిపెట్టిన వాళ్ళేమో హ్యాపీగా ఇళ్ళలో కూర్చొని వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. వాళ్ళు కనిపెట్టినవన్నీ మనమే యూజ్ చేసుకొని మన టైం వేస్ట్ చేసుకుంటున్నాం. నిజంగా ఇదైతే నాకు చాలా ఫోన్ వల్ల అయితే నాకు చాలా ఎఫెక్ట్ పడింది. నాకు ఏదైనా వర్క్ చేద్దాం అనుకున్నా వెనక్కి పడిపోయినా. ఇంకా పిల్లల విషయంకి వస్తే చాలా ఇబ్బంది అవుతుంది ఫోన్ వల్ల. నేను ఫోన్ పెట్టకుండా ఫుడ్ తినిపిద్దాం అనుకుంటా, అది జరగట్లేదు. చాలా ఇబ్బంది అవుతుంది. ఫోన్ పెట్టకుండా తినిపిద్దాం అనుకుంటా. అమ్మ ఫోన్ ఇస్తే తింటా అనే స్టేజ్కి వెళ్ళిపోయారు. నేను చాలా కొడతా. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, కొడితే నా పైన కోపంతో పిల్లల్ని కొట్టిందని అనుకుంటారు. అసలు ఏందిరా ఈ సిచ్యువేషను. పెద్దవాళ్ళు ఏమనుకుంటారు అంటే మా పైన కోపం అంతా పిల్లల పైన చూపిస్తుంది. ఎట్లా ఫీల్ అవుతారు వాళ్ళు. కొట్టకుండా ఉంటే పిల్లలు పాడవుతారు. నేను చాలా జాగ్రత్త పడతా. ఎంత జాగ్రత్త పడ్డా కూడా అసలు పిల్లలకు గారాబమా ఏంది. ఫోన్ కొద్దిసేపు ఇస్తే ఏమవుతుంది పిల్లలకి, ఫోను తింటారు కదా అని అంట. వాళ్ళ సీజన్లో వాళ్ళ కాలంలో మేము ఏమైనా ఫోన్లో చూసుకుంటూ అన్నం తిన్నామా? ఆకలేగా తిన్నాం.